సార్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ టైం ఈ స్పౌస్ పెన్షన్ది మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఇంజక్షన్తో వచ్చేసారు. మేము వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. సార్ సెకండ్ సార్ ఇంకొక కేటగిరీ ఒకటి మిగిలిపోయింది సార్ మనకి. సార్ ఈ హాస్పిటల్లో డెలివరీ చేసేటప్పుడు మా మదర్ చనిపోతే కేసెస్ సార్, అలాగే యాక్సిడెంట్ కేసెస్ సార్. ఇక్కడ ఆర్ఫాన్స్ అవుతున్నారు, ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్. సో ఈ రెండు కేసులకి పెన్షన్ లేదు సార్. మనకి మిషన్ వాచర్ల కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 3 years దాకా పెన్షన్ ఉంది సార్ వాళ్ళకి. ఇవి స్మాల్ ఉంటుంది సార్. యాక్చువల్గా మా జిల్లా అంతా కలిపి ఒక 13 కేసులు ఉన్నాయి సార్ ఈ ఇయర్లో. సో ఇలా ఆర్ఫాన్స్ అయిన వాళ్ళు త్రూ దట్ కేసెస్ సార్. ఏది ఈసారి రిపీట్ చేయండి సార్. ఆర్ఫాన్స్ సార్, ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్ అనాథలు సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మిషన్ వాచర్ల కింద ఒక 3 years దాకా పెన్షన్ వచ్చే ఫెసిలిటీ ఉంది సార్ 4,000. బట్ యాక్చువల్గా మనం 4,000 పెన్షన్లో వీటిని కూడా కవర్ చేస్తే సార్ స్మాల్ ఎక్స్టెంట్ సార్. సో వీళ్ళు ఏమవుతుందంటే హాస్పిటల్లో చనిపోయిన తర్వాత చాలా పేదవాళ్ళు సార్ వీళ్ళు. హాస్పిటల్లో డెలివరీ టైంలో మదర్ చనిపోతుంది. సో ఆ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. సో అలాగే యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి సార్ చనిపోయిన వాళ్ళు. సో ఇటువంటి పిల్లలకి ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్కి మనం పెన్షన్ కవర్ చేస్తే ఇది ఉంటుంది. వాళ్ళు చాలా బాధగా ఉంటుంది కదా సిచ్యువేషన్ చూస్తే. ఎంతమంది ఉంటారు మరిగా సార్ మాకు ఈ ఇయర్లో ఎనీ అదర్ కలెక్టర్స్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్? Sir, every year we lose around 8,300 people, sir, deaths wise. On average, around 23 people die every day, sir, in road accidents. So, అంటే ఆల్ మనుషులు చనిపోవడం ఒక యాంగిల్, మొత్తం ఆర్ఫన్స్ కావడం అదే సార్. అంటే బేసిక్ అందులో మెన్ ఉమెన్ తర్వాత ఇద్దరు కలిసి చనిపోవడం, ఈ కాంబినేషన్స్ చూస్తే కనుక మినిమం అట్లీస్ట్ ఆర్ఫన్ అంటే మేల్ మెంబర్ చనిపోతే కనుక ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ డిస్ట్రెస్. అండ్ ఇద్దరు చనిపోవడం అది ఒకసారి రియల్ స్టాటిస్టిక్స్ తీస్తాం సార్. బట్ డెఫినెట్గా ఇయర్లీ బాగానే ఉంటాయి. ఇద్దరు చనిపోయిన ఫ్యామిలీస్ కి ఫస్ట్ ఎక్స్టెండ్ చేద్దాం, ఆర్ఫన్స్ కి తర్వాత ఏం చేయాలి వర్కౌట్. మిషన్ వాత్సల్యాలో బాపట్ల డిస్ట్రిక్ట్ 480 సార్ ఆర్ఫన్స్ సో అది ఫ్రమ్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. సేమ్ కౌంట్ ఉంటుంది. 480 మంది ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో అకౌంట్ ఉంటుంది సార్. 500 దాకా ఉంటారు సార్. అంటే అన్ని కూడా ఇవ్వట్లేదు సార్. మళ్ళీ WCD డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ప్రొజెక్ట్ చేసిన అన్ని ఇవ్వట్లేదు. వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ మీరు ఒక గైడ్ లైన్స్ తయారు చేయండి. మీరు కూడా ఒకసారి తీసుకొని దాన్ని చెప్తే దాన్ని బట్టి ఏం చేయాలో చెప్తాం. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్దాం. సార్ రెండో విషయం సార్. సార్ R&B పార్ట్ హోల్స్ సంబంధించి బాగా చేస్తున్నాం సార్. ఇంపాక్ట్ బాగుంది సార్. సార్ ఈ పార్ట్ హోల్స్ అన్ని దానిలో చేయకుండా PR రోడ్స్ మనకు ఉన్నాయి సార్. పెద్ద రోడ్స్ అంటే R&B రోడ్కి లింక్ రోడ్స్ సార్, పెద్ద రోడ్స్. అట్లీస్ట్ వాటిలో పార్ట్ హోల్స్ చేయగలిగితే సార్ అన్ని రోడ్స్ కాకపోయినా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది సార్. ఎక్కువ గుంతలు ఎక్కువ ఉన్నాయి సార్ వాటిలో. PR రోడ్స్, మేజర్ PR రోడ్స్. Any estimation on that? We have an estimate of the already sanctioned scheme, sir. అటుగా నేను వేగదంటే వారు చెప్పినట్టు ఇప్పుడు మేము R&B చేసిన తర్వాత మొత్తం కలిసి రెంట్కి R&B ఎంత అయింది? మొత్తం 14,000 కోట్లు అయిందా? రెండు స్కీమ్ ఏ స్కీమ్ బి రెండు కలిపి 400 crores we are spending to make it స్మూత్ రైడింగ్ తీసుకురావడానికి 25,000 kilometers జంగిల్ క్లియరెన్స్ అన్ని. సార్ ఇప్పుడు అది కొద్దిగా టైం పడుతుంది కానీ ముందు జంగిల్ క్లియరెన్స్ NRGSలో చేయొచ్చు సార్. అవి చెట్లు మొత్తం చెట్లు వచ్చేసి రోడ్డు కనబడకుండా 5 years రోడ్డు వైపు చూడలేదు సార్. తమరు అన్నారు అది కొంచెం ఎందుకు మీరు NRGSలో జంగిల్ క్లియరెన్స్ అంతకుముందు ఉంది సార్. మనకి ఇప్పుడు కాబట్టి అది మరో జంగిల్ క్లియరెన్స్ పర్మనెంట్ అసెట్స్ ఉంది సార్ మనకి. Sir, may I suggest one thing, sir? Sir, under MGNRG's guidelines, sir, construction of BT road, there is a provision of 9 crores, sir. It is for the unconnected habitation, sir. If we can suggest to the government of India, because as it is a rural connectivity only, road is already laid, if they can give this provision, sir, under the rural connectivity, because these villages are already contributing to labor component, sir. That is in Narega. Narega, sir. So, there is a 9 crore provision, sir, for every panchayat, sir. But for every panchayat, sir. Panchayat. Yes, sir. In the software there is a provision. If they can give just extension for repair also, sir, of laying GSB or WBM, sir, then this problem of major panchayat roads, even state highway also are passing through villages only, sir. ఈవెన్ పంచాయతీ రాజ్లో మీకు రోడ్స్ మెయింటెనెన్స్ మెటీరియల్ కాంపోనెంట్ వాడడానికి లేదా? వాడచ్చు కదా? లేదు సార్.
No, we cannot use it. As of now, sir, we can use up to 9 crores per gram panchayat only to give it connectivity. So that is not required in many gram నో panchayats. నో నో నో, చాలా ఉన్నాయి కదా, కొన్ని లేనట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గ్రామంలోనే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ యు ఆర్ మేకింగ్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్. ఎక్కడైతే అవసరమైతే ఆ రోడ్డు కనెక్టివిటీ పెట్టుకుంటారు మీరు, యూ డూ దట్. Yes, sir. That we are leaving to the collectors, sir. They have to basically make a judicious use of their entitled amounts. ఓవరాల్ బ్యాలెన్సింగ్ లో రూరల్ రోడ్ కనెక్టివిటీ ఇస్ ది బిగ్గెస్ట్ ఇష్యూ. కొద్దిగా మనకు సిమెంట్ రోడ్స్ కూడా రాబోయే 3 years లో అవసరమైతే ఎక్స్టెన్షన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. 2 aspects మీకు మెయిన్గా ఉంటాయి. రూరల్ కనెక్టివిటీ ఈజ్ వన్, సెకండ్ వన్ డ్రైనేజ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రోడ్ వేసేటప్పుడు కూడా మీరు ప్రాపర్ ఇది కూడా పెట్టుకోండి, ఎక్కడన్నా కట్ చేయాలంటే డ్రైనేజ్ కూడా అవి కూడా పెట్టుకొని మళ్ళా రోడ్ అంతా కొట్టేయడం అవి జరగకూడదు. ఆ క్రాసింగ్ అవన్నీ పెట్టండి. సో దిస్ ఈజ్ ది మేజర్ వర్క్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు. మొన్న కూడా డిప్యూటీ సీఎం గారు అన్నారు, దాన్ని కూడా వర్కౌట్ చేసుకోండి. సార్ లాస్ట్ పాయింట్ సార్, సార్ ఆ కర్నూలులో సార్ ఈ సమ్మర్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ. ఒకసారి చెప్పండి, మన వాటర్ చేసేటప్పుడు రోడ్లు కట్ చేస్తా ఉన్నారు కదా, దట్ వాట్ వీ హెడ్ స్పోకెన్ ఎగ్జాక్ట్లీ ఆన్ హౌ మెనీ మీటర్స్, ఎవ్రీ 10 meters or 15 meters there's a provision for to lay pipes, drainage pipes, water pipes. Yes, sir. While laying the road. Deputy CM is referring to one very important aspect, which is based upon the experience of how JJM works has happened on the ground, sir, if I'm right. In many villages, JJM కింద వర్క్ అవుతున్నప్పుడు pipes basically crossing the streets has crossed the CC road by breaking it in an ad hoc haphazard manner. So what Deputy CM has been emphasizing since a long time is that there has to be some thumb rule that a pipe cannot cross a road just like that. Certain minimum or fixed standard of crossing has to be fixed, like we fixed crossing on the roads for the human beings. A pipeline crossing ki kuda oka manamu guidelines istamu, sir. అది మీరు సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు 14,000 kilometers వేస్తున్నారు, ఇంతకుముందు మనం వేసాం. ఇవన్నీ ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీఆర్ గోయింగ్ విత్ డ్రగ్స్ కూడా పోతున్నాం. డిప్యూటీ సీఎం గారు అన్నట్టు ఎంత డిస్టెన్స్లో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒక విలేజ్లో ఎక్కడ పైప్ లైన్లు క్రాస్ అవుతాయి, ఎక్కడ ట్రైన్ క్రాస్ అవుతుంది, ఒక ఆలోచన ఉంటుంది. దానికి ప్రొవిజన్ పెట్టమని చెప్తున్నాం. మన డిజైన్లో పెట్టుకుంటున్నాము సార్. ఇప్పుడు పెట్టుకుంటే Design lo unda, that was my question. Yes, sir, it is included in the design now, sir. Exactly, can you say how, what is it? So for every 15 meters, normally, if needed, 10 meters also, sir. We are having a pipe within the road. Achan Reddy garu chaala saarlu adigaru ade. Yes, sir, yes, sir. Repeat it, please. After the first collectors conference, this decision was taken. సార్ విలేజెస్లో సార్ మేజర్గా ఇప్పుడు యాజ్ వీఆర్ టేకింగ్ అప్ సెవరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ సార్ ఇన్ ఫేజ్డ్ మేనర్ సార్. విలేజ్ యాజ్ అ యూనిట్ సార్ వీ డోంట్ హ్యావ్ ఏ master plan for the infrastructure, sir, because we are taking up now the cement road, sir. Then after some time we will take up the drain, sir. After some time we take up the water distribution, sir, and then again facility for the stormwater, sir. So as these projects are getting implemented in a phased manner, sir, as we don't have the infrastructure plan as a whole, sir, so there is lot of challenges are happening facing in the villages, sir. సో ప్రతి విలేజ్కి కూడా ముందు మాస్టర్ ప్లాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ ఫ్రీ చేస్తే సార్ దెన్ ఇన్ ఫేజ్డ్ మేనర్ వీ కెన్ ఇంప్లిమెంట్ సార్. సో అది ఒకటి. ఆల్ కలెక్టర్స్, పంచాయతీలు, మున్సిపాలిటీస్ ఎట్లా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ బ్లూ ప్రింట్ తయారు చేసి మీరు ఓవరాల్గా పెట్టుకొని ఆ ప్లానింగ్ ప్రకారం ఎగ్జిక్యూషన్లో కూడా ప్రొవిజన్స్ పెట్టుకోవడం. ఏది ఫస్ట్ ఏది సెకండ్ కూడా మీరు క్లారిటీ పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ చేయండి. Sir, actually, as you have talked about drainage, sir, there is a ceiling limit in the software, sir, and the department has already written to Government of India, sir, in 8th month, sir, that only for the drainage there is a 1 lakh rupee sanction in the system, sir. Not only drainage, sir, Anganwadi buildings, community halls, etc. There are many projects, sir. So, sir, we have to take with the Government of India to relax this limit, sir. So, department is also following with the Government of India, sir, but it is not happening. Also, there is one more category of check dam and repair, sir. There is only limit of 40 lakh rupees in the system, sir.
But when we For every village. for every village, sir, for 40 lakhs every village. every village, sir, we can construct check dam, we can also repair, we can raise wall also, sir. But at the ground level where the tanks are very big, sir, estimations are coming to 70 lakh, 80 lakh also, sir. So as sir, we are not able to sanction under minor irrigation of irrigation department, sir. If we can also raise these limits, sir, then we can take up to 80 lakh, 1 crore also in the villages, sir. So it has to be followed with the government of India, sir. The department is trying, sir. We are also trying. You but it is put not it all happening. these things. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు వారు ఇచ్చే సజెషన్స్ అని తీసుకొని ముందు డిపార్ట్మెంట్ టేకప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దెన్ డిప్యూటీ సీఎం గారు వెళ్ళినప్పుడు కానీ నేను గారు వెళ్ళినప్పుడు విల్ టాక్ టు దెమ్, విల్ గెట్ ఇట్ డన్. Yes, sir. ఎంతవరకు చేయగలుగుతారు చెప్పి. Yes, sir. Yes. సార్ కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు సార్ సీసీ రోడ్స్ ఏమో కంప్లీట్ చేస్తున్నాం సార్ వితౌట్ షోల్డర్స్ సార్, బికాస్ గ్రావెల్ అవైలబిలిటీ ఇప్పుడు గ్రావెల్ క్వారీస్ ఉన్నాయి సార్, బట్ అది విజిలెన్స్ ఎంక్వైరీ అని గ్రావెల్ క్వారీస్ ని టెంపరీగా స్టాప్ చేశారు సార్. ఆ విజిలెన్స్ ఎంక్వైరీస్ కంప్లీట్ తొందరగా చేయించి అలో చేస్తే సార్ అప్పుడు కంప్లీట్ అవుతాయి సార్. అదర్వైజ్ సీసీ రోడ్స్ వితౌట్ షోల్డర్స్ వుడ్ లీడ్ టు మోర్ యాక్సిడెంట్స్ అండ్ వర్క్స్ వుడ్ రిమైన్ ఇన్కంప్లీట్ సార్. ఎక్కడ విజిలెన్స్ అన్నారా కమిషనర్? ఓకే, విల్ టేక్ ఇట్ అప్. Sir, good morning. Sir, one You write submission, down sir. CMO. Also CMO you can write down and then inform. Sir, good morning, sir, from Nandyal, sir. Sir, ఎక్కువ రిక్వెస్ట్ బరియల్ గ్రౌండ్స్కి వస్తూ ఉన్నాయి సార్. నంద్యాల వాటర్ బాడీస్ ఎక్కువ, కెనాల్స్ ఎక్కువ సార్. ఈ బరియల్ అంతా కూడా బండ్స్ పక్కన చేస్తూ ఉన్నారు సార్. ఆ డెవలప్మెంట్ కూడా NREGS నుంచి సపోర్ట్ అవసరం ఉంది సార్. మీకు ఇచ్చే బట్ వెరీ సేమ్ ఇష్యూ సార్, వెరీ దేర్ బట్ వెరీ లిమిటెడ్ సార్. యూ టేక్ దట్ ఆల్ సజెషన్స్ యూ రైట్ డౌన్. ఒకవేళ ఇక్కడ చెప్పలేకపోతే మీరు ఎందుకంటే టైం కన్స్టెంట్ ఉంది, మీ సజెషన్స్ నరేగాలో ఏమేమి ఉన్నాయో మీరు రాసి మీ సెక్రటరీకి ఇవ్వండి. డిప్యూటీ సీఎం గారు నేను టేకప్ చేస్తాను.